రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు జుల్కంఠ్ రంగారెడ్డి గారు, టీజేఎఫ్ సభ్యులు రమణ కుమార్ గారు, ఈ డిమానిటైజేషన్ మీద రౌండ్ టేబుల్ పిలిచినందుకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంకి మనస్ఫూర్తిగా మా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది మీరు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు మీరు ముందు ముందు కూడా చేపట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నవంబర్ 8 నాడు ప్రధానమంత్రి మోదీ గారు ఆ నిర్ణయాన్ని నేను యాదృచ్ఛికంగా టెలివిజన్లో చూడడం జరిగింది. ఒక సామాన్య పౌరుడిగా కూడా నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఏమీ ప్లానింగ్ లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ఒక జరగబోయే పరిణామాలకి కొంత బ్యాకప్ ఏమీ లేకుండా మరి భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నల్లధన నిర్మూలన తప్పనిసరిగా దేశ శ్రేయస్సు కోరిన వాళ్ళందరం, ఈ సమాజ శ్రేయస్సు కోరిన వాళ్ళందరం కూడా అందరం వీఆర్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ బ్లాక్ మనీ. రాజకీయాల్లో ఉన్న, సమాజ సేవలో ఉన్న, జర్నలిజంలో ఉన్న, ఎటువంటి మనం వృత్తుల్లో ఉన్న నల్లధనం అనేది డెఫినెట్గా మన దేశంలో పాత్ర చాలా ఎక్కువైపోయి, దేశంలో మోరల్ వాల్యూస్ తగ్గిపోయి అన్ని విధాలుగా మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితి. కానీ భారత ప్రభుత్వం యొక్క ఈ అనాలోచిత నిర్ణయం వల్ల మరి ఏ మేరకు నల్లధనం నిర్మూలన జరుగుతుందో తెలియదు, కానీ సామాన్య ప్రజల జీవితాలు మాత్రం అతలాకుతలమైతే అస్తవ్యస్త పరిస్థితి అయిపోయింది. నేను నవంబర్ 8 తర్వాత 2 రోజులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నా. అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రత్యేకంగా చిన్న సన్నకారు రైతులకి, అరే ఇదేం పిచ్చి నిర్ణయం, మేమేదో కష్టపడి మేము పైసలు సంపాదించుకొని మా ఇంట్లో పెట్టుకుంటే ఇది ఎవరో నిర్ణయం తీసుకుని అసలు ఆ పైసలు, ఆ కాగితాలు 500, 1000 రూపాయల నోట్లు, ఇది చిత్తు కాగితాలు, ఇవి ఇంకా పనికి రావు అని నిర్ణయం తీసుకోవడానికి చిన్న సన్నకారు రైతుల్లో, చిన్న వ్యాపారుల్లో, హౌస్ వైఫ్స్లో పూర్తిగా ఒక డిసప్పాయింట్మెంటు, ఒక ఫ్రస్ట్రేషను జరుగుతున్న విషయం అందరం గమనిస్తున్నాం. ఇప్పుడు మనం చాలామంది పెద్దలు మాట్లాడారు. అందరి మాటల్లో ఒక మాట స్పష్టంగా ఉంది. మనం ఈ బ్యాంకుల బయట, ఏటీఎంల బయట కిలోమీటర్ల తరబడి లైన్లలో ఎవరన్నా ఒక నల్లధనం ఉన్న కుబేరుడు మనకు అవపడడా? ఎవరన్నా ఒక్కరన్నా ఈ పెద్దలు పోయి వాళ్ళ పైసలు మార్చుకున్నట్టుగానో, లేకపోతే బ్యాంకుల ద్వారా ఈ లైన్ల ద్వారా తీసుకున్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు. అంటే ఇబ్బంది పడ్డది దేశంలోని సామాన్య పౌరులే. అదేవిధంగా ఎంత అనాలోచితమైన నిర్ణయం, ఎంత ప్రణాళిక లేకుండా నిర్ణయం అంటే 2 లక్షల ఏటీఎంలో 1,00,000 ఏటీఎంలు పనిచేస్తలేవట. అసలు ఎవరన్నా ఈ నిర్ణయం తీసుకునే ముందు కొంత మినిమం ప్లానింగు, దీనికి సేఫ్ గార్డ్స్, బ్యాకప్ అని పెట్టుకుంటారు. కానీ నేరుగా ఆర్థిక మంత్రి గారే ప్రకటించారు 1,00,000 ఏటీఎంలు పనిచేస్తలేవని. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థపై మరి ఈ దేశాన్ని నడిపే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో
మన దేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిందో లేదో నాకైతే అనుమానమే. భారతదేశంలో 30 నుంచి 40% వరకు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఆ బ్యాంక్ అకౌంట్లో నేను లెక్కలు చూస్తే సుమారు 70% డార్మెంట్ అకౌంట్స్, ఏదో అట్లా అకౌంట్ ఓపెన్ చేసుకొని జీరో బ్యాలెన్స్తో ఉన్నాయి. మరి ఇన్ని 100 కోట్ల మంది బ్యాంకుల ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలంటే అది వీలు పడుతుందా? వీలు పడదు. అది ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అదేవిధంగా దేశంలో నిజంగా బ్లాక్ మనీకి కారకులైన వారు, కారణమైన వారు, వారిపై ఈ 2.5 ఏళ్లలో పెద్దగా గొప్ప చర్యలు ఉన్నట్టు మాత్రం మాకు ఎక్కడ కనపడలేదు. మరి పెద్దలు రంగారెడ్డి గారు చెప్పారు, ప్రధానంగా దేశంలో బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ పెద్ద కార్పొరేట్ హౌస్ కానీ విదేశాల్లో నల్లధనం పెడుతున్న విషయం అందరికీ తెలుసు. విదేశాల నుంచి నల్లధనం మరి తిరిగి భారతదేశానికి తీసుకొచ్చిన దాఖలాలు అయితే నాకైతే ఇక్కడ అవపడలేదు. విదేశాల్లో వేల కోట్లలో ఉన్న నల్లధనం మనం దేశంలోకి తీసుకురాకుండా మరి భారత ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందిందో వారే సమాధానం పరచాలి. ఒకవేళ ప్రొసీజర్సే హర్డల్ అయితే, ఒకవేళ ఏదైనా సిస్టమ్స్ ప్రొసీజర్స్ విదేశాల్లో ఉన్న నల్లధనం వాపస్ తీసుకురావడానికి ఇబ్బంది అయితే మరి ఏ బేసిస్ మీద ప్రస్తుత ప్రధానమంత్రి గారు పోయిన ఎన్నికల్లో 100 రోజుల్లో ఇన్ని లక్షల కోట్లు వాపస్ తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామని చెప్పి ఏ బేసిస్ మీద వాళ్ళు చెప్పారు? ఆ చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి అంటే తెలవకుండా చెప్పిండ్రా, అవగాహన లేకుండా చెప్పిండ్రా, లేకపోతే మరి పదవిలో ఉన్న తర్వాత ఆ మాట మర్చిపోయినరా? ఇది ఎవరికి అర్థం కాని విషయం. దేశంలో పెద్ద నోట్ల రద్దు వల్లనే నల్లధనం నిర్మూలన అయిందని అని ఒక లాజిక్ ఉంటే మరి చాలామంది వక్తలు చెప్పారు. అదే మాట నేను మరోసారి చెప్తున్నాను. మరి 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు రద్దు చేసి బ్లాక్ మనీ నిర్మూలన చేస్తున్నాం, కౌంటర్ ఫీట్ కరెన్సీ మరి దానికి వ్యతిరేకం చేస్తున్నాం, అదేవిధంగా టెర్రర్ ఫైనాన్సీకి వ్యతిరేకం చర్యలు తీసుకున్నాం అంటే 2000 రూపాయల నోటు ఎందుకు? దీనికి భారత ప్రభుత్వంలో ఎవరు సరి అయిన సమాధానం ఈ వరకు చెప్పలేదు. అదేవిధంగా దీనివల్ల ఎన్ని రోజుల వరకు సామాన్య ప్రజలకి ఇబ్బంది జరుగుతుందని విషయంలో నేరుగా ప్రధానమంత్రి గారు 8 నవంబర్ వారి ప్రసంగంలోనే ఇది ఒక 2 రోజులు ఇన్కన్వీనియంట్ ఉంటుంది, ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని చెప్పారు. 2 రోజులు అయిపోయింది. ఆర్థిక మంత్రి గారు 2-3 వారాలు పడుతుంది సర్దుకోవడానికి అని అంటారు. వారం రోజులు అయిపోయింది. ప్రధానమంత్రి గారు 50 రోజుల వరకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి అంటారు. మరి 50 రోజుల్లో కూడా ఈ అనాలోచిత నిర్ణయంతో సామాన్య ప్రజల జీవితాల్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయా అని ఆ ప్రశ్నకి ఈరోజు ఎవరు జవాబు చెప్పలేకపోతున్నారు. ఇదేదో దీనికి ఒక వేరే పార్టీలో ఇతరు ప్రశ్నించే వాళ్ళని ఇది రాజకీయాలు చేస్తున్నారు. ఇది రాజకీయాలు చేయడం కాదు. సామాన్య ప్రజలు, నల్లధనంతో సంబంధం లేని వాళ్ళు, నల్లధనంతో ఎటువంటి వాళ్ళ జీవితంలో నల్లధనం చూడని వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం మరి ఈ భారత ప్రభుత్వానికి ఇది కనపడటం లేదా అని అడుగుతున్నాం. అదేవిధంగా మనందరం కూడా భారత పౌరులుగా ఒక విషయంలో అభ్యంతరం తెలియజేయాలి. ఈ విషయంపై మన ప్రధానమంత్రి గారు గౌరవనీయులు మోదీ గారు జపాన్లో మాట్లాడిన విధం మేము ఆ వీడియో కూడా సోషల్ మీడియా రిలీజ్ చేసాం.
అది మన పౌరులని హేళన చేసే విధంగా ఉంది. ఇది సరైన విషయం కాదు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అని మరి ప్రధానమంత్రి గారు కానీ ఆర్థిక మంత్రి గారు కానీ ఈ భారత ప్రభుత్వం గమనించలేదో, సరి అయిన ప్రణాళికతో ముందుకు పోలేదో ఇది ఎవరికి అర్థం కాని విషయం. అదేవిధంగా పెద్దలు దొంతి నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా మ్యాక్సిమం ఎక్కువ ఎఫెక్ట్ అయింది చిన్న సన్నకారు రైతులు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎన్నడూ బ్లాక్ మనీ చూడలేదు. ఎనీ కేస్ దర్ ఇన్కమ్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ. కానీ ఈరోజు వారు సేవ్ చేసుకున్న అమౌంట్లో కానీ, అదేవిధంగా వారు ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి కానీ, కొత్తగా పంటలు వేసుకోవడానికి కానీ తీవ్ర ఇబ్బందులు భారత ప్రభుత్వం కల్పించిన మాట ఇది నిస్సందేహం. ఈ విషయంలో కొంత మరి పెద్దలు యాదగిరి గారు ఉంటే నేను కొంత సమాధానం చెప్పేవాడిని. ఎస్, పొలిటికల్ కరప్షన్ ఇది సీరియస్ ప్రాబ్లం. తప్పనిసరిగా దానికి మేమందరం కూడా ఎంతో కొంత మరి బాధ్యులమే. తప్పనిసరిగా సమాజంలో ఉన్న అందరం కూడా, మరి రాజకీయాల్లో ఉన్నా, మరి మీరు జర్నలిజంలో ఉన్నా, మరి సివిల్ సొసైటీ మెంబర్స్ అయినా, మేధావులైనా తప్పనిసరిగా మరి రంగారెడ్డి గారు చెప్పారు, ఎందరో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. చాలామందికి అసలు ఎట్లా ముందుకి పోవాలి అనేది అర్థం కాని పరిస్థితి. తప్పనిసరిగా మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా 2000 రూపాయల నోటు మాత్రం ప్రవేశపెట్టొద్దు. దానికి అది మనం బ్లాక్ మనీ రిమూవల్ అంటే ఇక హైయర్ డినామినేషన్ నోట్స్, దిస్ ఈజ్ టోటల్లీ అన్యాక్సెప్టబుల్. మీకు కొన్ని నా వ్యక్తిగత అభిప్రాయాలు కూడా చెప్తాను. ఎందుకు ఈ విధంగా నల్లధనం అసలు భారతదేశంలో ఈ విధంగా ప్రవహిస్తుందంటే, కొంత బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా ప్రస్తుతం ఉన్న సిస్టమ్నే దానికి టైటన్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది మరి అందరికీ తెలిసిన విషయమే ఇది. నేను మరోమారు ఈ రాజకీయాల్లో ఏ విధంగా అవినీతి జరుగుతుంది, ఏ విధంగా బ్లాక్ మనీ మన సమాజాన్ని పూర్తిగా అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్న విషయం. బ్యాంకుల్లో 100 కోట్లలో క్యాష్ విడ్రాలు పర్మిట్ చేసిన రోజులు చూసాం. సామాన్య ప్రజలకి అవన్నీ అసలు సంబంధం లేని విషయాలు. ఈ విధంగా పెద్ద ఎత్తున క్యాష్ విడ్రాల్స్ అనేది ఇది 100 కోట్లలో. కానీ సామాన్య ప్రజలు ఏదైతే ఉన్నదో, మరి చిన్న సన్నకారు రైతుల్లో, వ్యాపారుల్లో, యువతను, హౌస్ వైఫ్స్ ఉపయోగించుకునే వేల సొమ్ము, లక్షల సొమ్ముని రెస్ట్రిక్షన్స్ లేకుండా ఈ బ్లాక్ మనీ ఎలిమినేషన్ మీకు కావాలంటే భారత ప్రభుత్వం చేయదలుచుకుంటే మెయిన్గా ఈ హ్యూజ్ క్యాష్ విడ్రాల్స్ అయితే ఉంటాయో దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉండాలి. కానీ సామాన్య ప్రజలను అఫెక్ట్ చేసే విధంగా మరి ఎటువంటి స్టెప్స్ తీసుకున్నా అది మన దేశానికి, సమాజానికి, ప్రజలకి, మన ఎకానమీ కూడా మంచిది కాదని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థ మారుమూల గ్రామాల్లో నీకు కేవలం బ్యాంకుల వల్లనే, అంటే ఎస్పెషల్లీ రైతులకి బ్యాంకుల ద్వారానే మీరు ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఈరోజు మనకున్న బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సరిపోదు. ఎక్కువ శాతం బ్యాంకులు మండల కేంద్రాల్లోనే ఉంటే ఎట్ ద మోస్ట్ పెద్ద గ్రామాల్లో ఉండొచ్చు. మరి చాలా గ్రామాలు ఈ బ్యాంకులకి డిస్టెన్స్ కూడా చాలా దూరంగా ఉంటుంది. ఏ విధంగా
ఆ ప్రజలందరూ కూడా లక్షల కోట్లాది ప్రజలు కేవలం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా చేయగలరు. అదేవిధంగా నిస్సందేహంగా ఇప్పుడున్న బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మీరు కేవలం బ్యాంకింగ్ ద్వారానే పేమెంట్స్ అనుకుంటే మాత్రం అది వీలే కాదు, అది సాధ్యం కాదు. అది అంటే ఇప్పుడున్న మనకి బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు తెలిసి వేల జనాభాలో ఉన్న గ్రామాల్లో కూడా బ్యాంకులు లేవు. అంటే ఒక బ్యాంకుకి పోవాలంటే 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ బ్యాంకుల మీద ఆధారపడే వాళ్ళు కొన్ని 10,000 సంఖ్యలో ప్రజలు ఉంటారు. అందరికీ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ కావాలంటే అది ప్రస్తుతం ఉన్న బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే అది వీలు కాదని చెప్పి నేను మనవి చేస్తూ, నా సమ్మరీ ఒకటే, ఈరోజు భారతదేశంలో ఈ 500, 1000 రూపాయల నోట్లు అకస్మాత్తుగా రద్దు చేసి ఇబ్బంది పెడుతుంది సామాన్య ప్రజలు మాత్రమే, ఇబ్బంది పడుతుంది సామాన్య ప్రజలు మాత్రమే. ఇది నిజంగా నల్లధనాన్ని అరికడుతుందా అంటే అది ప్రశ్నార్థకమే. ఈరోజు మనం చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, చాలామంది అడ్వర్టైజ్ చేస్తున్నారు, మీరు మాకు పాత నోట్లు ఇస్తే మీకు 70% ఇస్తామని, కొత్త నోట్లు 80% ఇస్తామని. అంటే మరి ఏ విధంగా ఈ నల్లధనాన్ని అరికట్టడానికి ఈ యొక్క చర్య దోహదపడుతుందో ఇది అర్థం కాని విషయం. తప్పనిసరిగా ఈ అనాలోచిత చర్య వల్ల దేశంలో ఒక కేయాటిక్ పరిస్థితి వచ్చి సామాన్య ప్రజల జీవితాలు అస్తవ్యస్తం కావడం ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇది తప్పనిసరిగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.